ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కు శుభారంభం. నిన్న గురువారం దుబాయ్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా విజయం సాధించింది. శుభమన్ గిల్ 101 పరుగుల నాటౌట్ తో చివరి వరకు క్రీజులో ఉండి టీమిండియాను 6 వికెట్ల తేడాతో గెలుపొందేలా చేశాడు. మొదట బంగ్లాదేశ్ 228 పరుగులకి ఆలౌట్ కాగా ఛేదనలో 4 వికెట్లు కోల్పోయిన భారత్ 46.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. 35కి 5 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల పడ్డ బంగ్లాను ఫైటింగ్ సెంచరీతో తౌహిద్ జాకీర్ అలీతో కలిసి బంగ్లాదేశ్ కు పోరాడే స్కోర్ అందించాడు. అయితే రోహిత్, హార్దిక్ పాండ్యా అలాగే కేఎల్ రాహుల్ క్యాచ్లు జారవిచ్చడంతో బంగ్లాదేశ్ 200కు స్కోర్ ను దాటించగలిగింది. లేకుంటే 100 లోపే ఆల్అౌట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మ్యాచ్ అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో తమ తొలి మ్యాచ్ లోనే ఓడిపోవడంతో బంగ్లా కెప్టెన్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో మా ఫీల్డింగ్ తప్పిదాలతో విజయ అవకాశాన్ని దెబ్బతీశాయని అన్నాడు. అలాగే బ్యాటింగ్ సమయంలో పవర్ ప్లేలోనే 5 వికెట్లను కోల్పోవటం తీరని నష్టం జరిగిందని అన్నాడు. హృదయ్, జాకీర్ అద్భుతంగా పోరాడారు, కానీ మేము ఫీల్డింగ్ లోనే తప్పిదాలు చేశాం. కీలకమైన క్యాచ్లు వదిలేయడంతో అలాగే రన్అట్ అవకాశాలను చేజార్చుకున్నాం. ఇవన్నీ జరిగి ఉంటే ఫలితం మరోలా ఉండేదని నజ్ముల్ శాంటో హుస్సేన్ అన్నాడు. ఏది ఏమైనా శుభమన్ గిల్ అద్భుత పోరాటం భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిందని, ఈ క్రెడిట్ అతనికేనంటూ నజ్ముల్ శాంటో అన్నాడు. ఇక మా తదుపరి మ్యాచ్ పాకిస్తాన్ లో రావిల్పిండిలో జరగనుంది. మా ఆటగాళ్లు అక్కడ పరిస్థితుల్ని అడాప్ట్ చేసుకుంటారని భావిస్తున్నా అంటూ నజ్ముల్ శాంటో చెప్పుకొచ్చాడు.